Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Father. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మదేవ, ఈ నూతన దినాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అనుదినము నూతనముగా నాయన నీ వాత్సల్యము పుట్టుచున్నది తండ్రి. నాయన థ్యాంక్ యూ లార్డ్. అవును తండ్రి, యువర్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్ లార్డ్. అవును తండ్రి, నాయన నూతనమైన వాత్సల్యముతో నాయన ఈ దినమును ప్రారంభిస్తుండగా తండ్రి నాయన థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మదేవ నాయన ఆది అంతమునైన దేవుడు తండ్రి, మొదటి వాడవు కడపటి వాడవు యేసయ్యా మీకే మొదటి వాడవు కడపటి వాడవు యేసయ్యా మీకే స్తోత్రములు నాయన. మారిని దేవుడివి, మార్పు లేని దేవుడు యేసయ్యా మీకే స్తోత్రం. మాట తప్పని దేవుడు యేసయ్యా మీకే స్తోత్రములు నాయన. దేవుని సృష్టికి ఆది ఉన్న దేవుడవు మీకే స్తోత్రం. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడవు యేసయ్యా మీకే స్తోత్రం. ఉన్నవాడవు అనువాడనై ఉన్నవాడవు యేసయ్యా మీకే స్తోత్రం. త్వరలో వచ్చుచున్నవాడా యేసయ్యా మీకే స్తోత్రం. ప్రేమాస్వరూపి యేసయ్యా మీకే స్తోత్రం. మహాగణతనందిన వాడా యేసయ్యా మీకే స్తోత్రం. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడా యేసయ్యా మీకే స్తోత్రం. మహోన్నతుడా యేసయ్యా మీకే స్తోత్రం. పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడైన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. అధిక శక్తి గలవాడా యేసయ్యా మీకే స్తోత్రం. నీతి సూర్యుడా యేసయ్యా మీకే స్తోత్రం. సాటి లేని దేవా యేసయ్యా మీకే స్తోత్రం. ఆయన నీ వంటి వారెవరునైనా నీలా ప్రేమించారు, నీలా క్షమించేవారు, నీలా ఆదుకునేవారు, నీలా ఆదరించేవారు, ఆయన నీలా పోషించేవారు, నీలా సంరక్షించేవారు, ఆయన నీ వంటి వారు ఎవరు లేరు. ఉదయ కాలమున నాయన నూతనముగా నాయన ఈ దినము ప్రారంభమవుతుంది. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. నాయనా ప్రభా, ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నాయనా ప్రభా ఆధీనానికి నాయనా మా జీవితాన్ని ఆయన తండ్రి నాయన కీర్తనలు 32:8 ప్రకారం ఆయన నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి. నాయన మీరు నడవలసిన మార్గాన్ని మీకు బోధిస్తాను, మీ మీద దృష్టి ఉంచుతాను, మీకు ఆలోచన అనుగ్రహిస్తాను. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు ఆయన. మాకు ఆలోచనకర్తగా ఉన్నాడు. అవును తండ్రి పరిశుద్ధాత్మదేవుడు, మాకు ఆదరణకర్తగా ఉన్న పరిశుద్ధాత్మదేవ నీకే స్తోత్రం. మాకు సహాయకుడు, మాకు ఉత్తరవాదివి నాయన, మాకు మా ప్రక్కనే ఉండి సహాయం చేసే పరిశుద్ధాత్మ దేవుని మీద నాయన ఆధారపడడానికి సహాయం చేయండి. ఈరోజు నాయన నీ బిడ్డలందరూ కూడా ఎవరైతే నాయనా ప్రభా నా స్వరాన్ని నాయనా ప్రభా వింటున్నారో వారందరూ పరిశుద్ధాత్మ దేవుని సహాయము, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులు ఇద్దరు ప్రారంభించడానికి సహాయం చేయండి. ఎస్ లార్డ్. అవును నీ దినం మొదటిగా నాయనా ప్రభా నాయన నీతో నాయనా ప్రభా సమయం గడిపి నీతో నాయనా ప్రభా ముచ్చటించి నీతో నాయనా ప్రభా ఆనందించి నాయనా ప్రభా దినమును ప్రారంభించడానికి సహాయం చేయండి. హెల్ప్ us లార్డ్, హెల్ప్ us లార్డ్. అవును ఎందుకంటే మీరు లేకుండా మేము ఏది చేయలేము, మీకు వేరే మేము ఏది చేయలేము ఆయన. ద్రాక్షవల్లి నాయనా ప్రభా మీరు తీగలు, మేము ఆయన మీలో అంట కట్టబడితేనే మేము ఫలించాము. ఉదయ కాలం మమ్మల్ని నడిపించు, మీ ఆత్మ ద్వారా నడిపించు, మీ శక్తి ద్వారా నడిపించు. మీకు నాయన మీరు మాకు ఆలోచనకర్తగా ఉండి నడిపించు. పరిశుద్ధాత్మ నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాను. యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. ఈరోజు కీర్తనలు 90వ అధ్యాయాన్ని మనము మోషే దేవునితో గడిపాడు. మరి దేవుడు మోషేని 40 దినాలు మరి ఆయనతో గడపాలి అన్నప్పుడు మోషే గడిపాడండి. 40 దినాలు రాత్రి పగలు ఆయన ఏమి తెలియదు, ఆహారం తెలియదు. సో మోషే ప్రార్థన ఇది
90వ అధ్యాయం అనేది దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. మొదటి వచనములోనే ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. హల్లెలూయా. సో గాడ్ ఈజ్ మై రెఫ్యూజ్, గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అంటున్నారు. సో ఈ పర్వతాలు పుట్టక మునుపు, భూమిని లోకము పుట్టక మునిపే యుగ యుగములకు నీవే దేవుడు అని చాలా స్పష్టంగా వివరిస్తూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. సో మోషే చాలా దగ్గరగా దేవుని స్వరం విన్న వ్యక్తి మోషే, దైవజనుడు. ఆయన దేవుని ఉగ్రత తెలిసిన వ్యక్తి మోషే. హల్లెలూయా. దేవుని మంచితనం కూడా తెలిసిన వ్యక్తి మోషే. సో మోషే ఆ ఇజ్రాయెల్ జనాంగము వాళ్ళ అవిధేయత చూపించినప్పుడు ఎటువంటి ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చిందో కనులారా చూసిన వ్యక్తి మోషే. సో మోషే ఈ ప్రార్థన ఇలా చేస్తూ ఉన్నాడు. ఆయన మోషే ఈ ప్రార్థన చేస్తూ ఆయన అంటున్నాడు, మానవుడు 70 లేదా 80 సంవత్సరాలు జీవిస్తాడు ఈ భూమి మీద అని. మోషే ద్వారానే అనేక మంది ఈ రోజుకి కూడా మనిషి జీవిస్తే ఎంతకాలం అంటే 70 సంవత్సరాలు బతుకుతారు, సంవత్సరాలు చెప్తా ఉంటారు చాలా మంది. సో ఇదే అధ్యాయంలో రాయబడింది. ఏమనుందంటే, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములను. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో యాక్చువల్గా చెప్పాలంటే మనం ఇక్కడ 70, 80, 8 సంవత్సరాలు అనుకున్నా కానీ దేవుని దృష్టిలో 1 గంట లేదా 2 గంటలు అంతే. ఎందుకంటే ఆయన 1000 సంవత్సరములు ఎలా ఉంటాయంట, నిన్నటి వలె, ఒక రోజు వలె ఉంటుందంట. ఆయనకి పేతురు కూడా అలాగే వివరిస్తూ ఉంటాడు. 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటాడు. హల్లెలూయా. సో దేవుని దృష్టిలో ఇదంతా కూడా మన జీవితం 70 లేదా 80 సంవత్సరాలు ఎలా ఉంటుంది, 1 గంట. హల్లెలూయా. సో ఈ 90వ అధ్యాయంలో మనము గ్రహించవలసింది 14వ వచనంలో, 90వ అధ్యాయం 14వ వచనంలో, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. హల్లెలూయా. సో ఆ ఏ కృప అయితే మనల్ని తృప్తిపరుస్తుందో 14లో ఒకసారి స్పష్టంగా చదువుతాను. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించు. హల్లెలూయా. మన జీవితంలో సంతోషించాలన్నా ఉత్సహించాలన్నా మనకు కావాల్సింది ఏంటంటే దేవుని కృప. ఆ కృప ఉంటే సమస్తాన్ని కలుగుతాం. ఆ కృప ద్వారానే మనం రక్షించబడ్డాం. ఏ మానవుడు అతిశయించడానికి లేదు. ఈరోజు మీకు జ్ఞానమున్నా, ధనమున్నా, బలమున్నా, మీకు ఈ భూమి మీద ఆస్తులు, స్థిరాస్తులు ఏదున్నా దేన్ని బట్టి అతిశయించండి. ఎందుకనంటే రక్షణ లేకపోతే ఆ రక్షణ మనకి ఈరోజు ఎవరిచ్చారు, అది ఎలా వచ్చిందంటే కృప ద్వారా రక్షించబడి. అది మన క్రియల వల్ల రక్షించబడలేదు, మన తెలివితేటల వల్ల రక్షించబడలేదు, ఆయన కృప ద్వారా మనం రక్షించబడి. ఈ దినము మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఉదయాన్నే ప్రభా, ఎస్ లార్డ్, ఓన్లీ త్రూ యువర్ గ్రేస్ ఐఎమ్ సేవ్. అవును తండ్రి, ఆ కృపతోనే మమ్మల్ని ఈ దినము నడిపించండి. ఆ కృప ద్వారానే మమ్మల్ని ఈ దినము నాయనా ప్రభా అన్ని విషయాలను కృపనిచ్చి నడిపించండి. సహనమివ్వండి, ఓర్పునివ్వండి తండ్రి. అవును తండ్రి, ఈ దినమును ఎదుర్కోవడానికి కావలసిన కృపను మాకు ఇచ్చేది. థ్యాంక్ యూ జీసస్. అవును తండ్రి, మోషే ప్రార్థన ఇదే చేశాడు. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించు. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషించు. హల్లెలూయా. ఇంకా దీంట్లో కొన్ని అంశాలు ఉన్నాయి. ఏమంటాడంటే, నీ వెలుగులోని మా రహస్య పాపములన్నీ కూడా తేటగా బయలుపరుస్తాడు. సో ఈవెన్ మీరు ఒక స్కాన్కి వెళ్ళండి, మొత్తం చుట్టూ అంతా కూడా క్లోజ్డ్ ఉంటుంది. ఎక్కడైతే నీ బాడీలో ఆ పార్ట్ స్కాన్ చేయాలో అక్కడ మాత్రమే ఆ వెలుతురు వచ్చి
స్కాన్ చేసి ఆ లోపం ఏంటో చూపిస్తారు. సో అలాగే దేవుని వాక్యం కావచ్చు, దేవుని సన్నిధి కావచ్చు, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి కానీ దేవుని వాక్యం దగ్గరికి మనం వస్తామో అప్పుడు మన జీవితం అంతా కూడా ఓపెన్ బుక్ అని అంతా కూడా స్కాన్ అయిపోతుంది. మన జీవితంలో రహస్య పాపాలు కావచ్చు, మన జీవితంలో ఏదున్నా కానీ దేవుని ఎదుట మనకు వచ్చి మనం నిలబడినప్పుడు మన జీవితం ఏంటో అంతా కూడా మన కళ్ళ ముందు కనబడుతుంది. సో ఆ వాక్యాలు కూడా ఇక్కడ మోషే ఆ ప్రార్థనలో చెప్తా ఉంటాడు అనమాట. సో ఇది కూడా మనం చూడొచ్చు. ఇంకా 11వ వచనంలో ఏమంటాడంటే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు లేదు. మనందరికీ జ్ఞాన హృదయం కావాలి. అసలు ఈ దినములు ఎలాగ గడిచిపోతున్నాయంటే, అసలు మనం ఒక పర్పస్తో, ఒక లైఫ్లో ఒక పర్పస్తో లేదా అదే జీవించడానికి మన దినాలు లెక్కించుకోవాలని హల్లెలూయా. దేవుడు ఈ దినం ఇచ్చాడు, ఈ నూతన దినాన్ని ఇచ్చాడు. ఈ నూతన దినం మనం ఒక్కరికైనా సువార్త ప్రకటించామా? నేను ఏదైనా ఒక్కటైనా నేను దేవుని రాజ్యానికి ఉపయోగపడే విధంగా ఒక్క పనైనా చేశాను అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి, ఆలోచించుకోవాల్సిన టైంలో మనం ఉన్నాం. ఎందుకంటే ఒక సమయం వస్తుంది, రెప్పపాటున మనందరం కూడా మనం ఆయన సంఘాన్ని ఎత్తబడే టైంలో మనందరం సిద్ధంగా. హల్లెలూయా. సో దేవుడు మనకిచ్చిన పిలుపులోనే ఆయన అకౌంటబిలిటీ అడుగుతాడంట. అందుకే అంటాడు, తలాంతులు ఇచ్చిన వాళ్ళు ఏమంటాడంటే, 2 తలాంతులు ఇచ్చిన వాళ్ళు 5 చేస్తారు, ఇంకా 4, 10 చేస్తారు. 1 అతను ఏం చేస్తాడంటే ఆ తలాంతుని పాతిపెట్టేస్తాడు. తన్ని ఏమంటాడంటే, నువ్వు కూడా చెడ్డ దాసుడా అంటాడు. సో ఈ 2 9 చేసిన వాళ్ళు, 5 10 చేసిన వాళ్ళకి వాళ్ళని బలా మంచి దాసులు అంటాడు. సో దేవుడు మనకి ఈ దినాన్ని ఇచ్చాడంటే, ఈ దినాన్ని రైట్గా యూటిలైజ్ చేస్తున్నామా? సో జస్ట్ ఊరినే మనం జస్ట్ డ్రాగ్ చేస్తున్నామండి. సో దేవుడు ప్రతిదీ లెక్క అడుగుతాడు. హల్లెలూయా. అందుకనే 11వ వచనంలో మాకు జ్ఞాన బుద్ధిని కలుగునిచ్చి మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుమా. హల్లెలూయా. ఇందాక నేను చెప్పిన విధంగా 8వ వచనంలో మా దోషములు నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబరచు, నీ ఉగ్రతను భరించుచూనే మా దినములు గడిపి. హల్లెలూయా. సో ఇక్కడ చూస్తే ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములన్నీ కనబరచు. సో కానీ మనకి గుడ్ న్యూస్, శుభవార్త ఏంటంటే మన పాపములన్నీ యేసు రక్తంలో. హల్లెలూయా. సో ఆ కృపను జ్ఞాపకం, ఏ కృప అంటే యేసు రక్తం ద్వారా మన ప్రతి పాపము కడగబడింది. ఆ కృపను నిరర్ధకం చేయకుండా ఈ దినము దేవుడు ఇచ్చిన దినము కాబట్టి కృపతో మనం ఈ దినమును ప్రారంభిస్తున్నాము. ఆయన కృప ద్వారా మనం అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించిన దేవుడు మనల్ని అభిషేకించు. దేవుడు మాటలు దీవించు. హల్లెలూయా. ఈరోజు మనం చేసే ఒప్పుకోలు ద్వారా దేవుడు మనకి సువార్త ప్రకటించడానికి దేవుడు మనకి ద్వారాలు తెరుచును గాక. ఖచ్చితంగా ఈ యొక్క ఒప్పుకోలు, ఈ యొక్క కన్ఫెషన్ ఈరోజు మన జీవితంలో కార్యాలు చేసే విధంగా చేస్తుంది. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించు, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండనా దినం ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారాభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము ఇచ్చుటకు యెహోవా నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు మనకు ఆల్రెడీ రక్షణ ఇచ్చాడు. మన ద్వారా అనేక మందిని రక్షించడానికి దేవుడి ఒప్పుకోల్ని మేనిఫెస్టేషన్లోనికి ఈ దినము మన జీవితంలో అది నెరవేర్చబడును గాక. ఆమేన్.